మీరు చెప్పినప్పుడు మీకు ఎక్కడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నదా మీకు? లేకపోతే ఒరిజినల్‌గా మీరు ఏంటి హౌ డిడ్ ఇట్ జనరేట్ అండి? కాదు, అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ వదిలేసి ఈమెని స్క్రాచ్ చేసింది అంటే అది పట్టించుకోకుండా మళ్ళీ కథకే వస్తాడు నాగేంద్ర. కాదు అంటే దాంట్లో దాంట్లో చాలా థ్రిల్లింగ్ ఉంది. అది ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల స్క్రాచ్ చేసింది, అది బాగుందంట. ఏం చెప్పాలి? అది ఒకసారి గీర్ మీకోసం. చూపించమ్మా. ఓకే, సారీ. యా నాగేంద్ర, అది ఆనెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఎర్లియర్ కూడా విమెన్ ఉండేవారు ఫ్యాన్స్ కింద, లేడీస్ చాలామంది. ఇప్పుడు విలన్ అయిన తర్వాత యంగర్ లేడీస్, యంగర్ గర్ల్స్ కూడా ఫోన్లు చేయటాలు, కలవాలనుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఓహ్! సో దానికి కనెక్టెడ్గా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ నాకు బ్రాండింగ్ ఇద్దరు ఆడాళ్ళు ఉంటే, ఇద్దరు హీరోయిన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ దాన్ని మళ్ళీ ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత క్యాష్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్.